ఇల్లు ఇంత పెద్దది, ఈ ఊళ్ళో ఏ మూల నిలబడి చూసినా కనిపిస్తుంది. కానీ నువ్వేమో ఇల్లు తెలుసుకోవడానికి ఇబ్బంది కలగలేదు కదా అని అడుగుతున్నావు. అంతేనాంటీ? ఇల్లు తెలుసుకోవడానికి మాకేం ఇబ్బంది కాలేదు. నేనొకసారి ప్రజ్ఞని బంధువులకు పరిచయం చేయనా? అలాగే, వెళ్ళమ్మా. రామ్మా ప్రజ్ఞ. మీరందరూ నాతో రండి, ప్లీజ్ కమ్. అత్తయ్య, తను చూసావు కదా నువ్వు, అమ్మాయి ఎవరో మనకి వీళ్ళు ముందు నుంచి చెప్పలేదు. ఇది అసలు ఎంగేజ్మెంట్ కాదు, మనం దెబ్బ కొట్టడానికి ఇలా చేస్తున్నారు. నేను ఆ రోజు ఏమీ చేయలేకపోయాను, ఈ రోజు కూడా ఏమీ చేయలేకపోతున్నాను. నాకైతే ఏమనిపిస్తోందంటే మీకు నిజంగా చాలా అన్యాయం జరుగుతోందని. అంటే నా ఉద్దేశం, మనందరికీ చాలా అన్యాయం జరుగుతోంది. మనం మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదేమో అన్నట్టు ఫీల్ అవుతున్నాను. అంటే నా ఉద్దేశం, పరాయి వాళ్ళని సొంత వాళ్ళని చేసుకుంటున్నారు, సొంత వాళ్ళనేమో పరాయి వాళ్ళని చేస్తున్నారు. మరేం పర్వాలేదులే అత్తయ్య, వీళ్ళేం చేయాలనుకుంటున్నారో అది చేయనివ్వండి. మనం ఏం చేయాలనుకుంటామో అది మనం చేసేద్దాం, సరేనా? ఏమండి, ఒకసారి మీరు ఇలా వస్తారా? ఒక్క నిమిషం ప్రజ్ఞ, ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఎందుకు నన్ను పక్కకి రమ్మన్నావు? మీరు ఈ అమ్మాయితో నా ఎంగేజ్మెంట్ చేయిస్తున్నారు. మీకు అసలు గుర్తులేదా ఈ అమ్మాయి ఎవరు అని? నాకంతా గుర్తుంది. బహుశా నువ్వే మర్చిపోయినట్టున్నావు. అసలు ప్రజ్ఞ ఆ రోజు ఆకాష్ పెళ్లిని ఎందుకు ఆపేసిందని. అర్చన విషయంలో ఆకాష్ ఏం చేశాడో తెలుసుగా? ప్రజ్ఞ అయితే అర్చనకి తోడుగా నిలబడింది. తనైతే పాపం ఆకాష్కి సరైన దారి చూపించాలని అనుకుంది. ఆ అమ్మాయి మనుషుల మధ్య సంబంధాల గురించి ఇంతగా అర్థం చేసుకోగలిగిందంటే ఒకసారి ఆలోచించు, తను మిగతా బంధాల్ని ఎంతగా అర్థం చేసుకుంటుంది అని. కానీ అత్తయ్య, కనీసం అర్హత గురించైనా ఆలోచించుండాల్సింది కదా. అర్హత మర్చిపోకు, మనం కూడా ఒకప్పుడు వీళ్లలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే అని. ఇప్పుడు ప్రజ్ఞ ఎలా అయితే ఉందో, ఒకప్పుడు నా అభి కూడా అలాగే ఉండేవాడు. నేను ప్రజ్ఞని నా అభికిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నాను అంటే, తను అభి కోల్పోయిన ప్రేమ ఆప్యాయతల్ని తిరిగి తీసుకొస్తుందన్న నమ్మకంతోనే. అలాగే దాన్ని ఎప్పటికీ కోల్పోకుండా కాపాడుతుందని. కానీ అత్తయ్య, చాలు, ఇప్పుడు సంబంధం ఖాయమైపోయింది. నువ్వు ప్రజ్ఞ గురించి ఏవైనా చెప్పాలంటే నువ్వు ప్రజ్ఞని ఆశీర్వదిస్తూ ఏవైనా చెప్పు, అంతే. అర్థమైందా? అనయ్య, ఓ సారీ, నువ్వు నీ కాబోయే మిస్సెస్ ని చెక్అవుట్ చేస్తున్నావు కదా? చేయి. బాగా నవ్వొస్తుంది కదా నీకు? వై సో సీరియస్ అన్నయ్యా? ఇక్కడికొచ్చిన ప్రతి గెస్ట్ కి నేను చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ రాక్ స్టార్ అభి వెనకాల వేల మంది అమ్మాయిలు పడుతూ ఉంటారు, కానీ రాక్ స్టార్ అభికి మాత్రం ఇలాంటి సంప్రదాయపు అమ్మాయి ఎలా నచ్చిందా అని. ప్రవీణ్కి అసలు ఈ అమ్మాయిలో ఏం నచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అనయ్య, ఐఎమ్ షూర్ తను నానమ్మ మీద ఉపయోగించిన ట్రిక్ ని ప్రవీణ్ మీద కూడా ఉపయోగించింది. ఆలియా నాన్నమ్మ ఇంటికి ఒక కోడల్ని తీసుకురావాలనుకుంది, కానీ ప్రవీణ్. కంగ్రాట్స్ అభి, ఫైనల్లీ నీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఆలియా, ఎక్స్క్యూజ్ మీ. షూర్ అనయ్య. అసలు ఇదంతా నీ వల్లే జరుగుతోంది. నువ్వు గనక ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండకపోతే ఇప్పుడు నేను ఇదంతా చేయాల్సి వచ్చేది కాదు. ఓ కమ్ ఆన్ అభి, ఇదంతా నువ్వు ఆలియా కోసమే కదా చేస్తున్నావు. వాట్ హ్యాపెన్? అవును తను, ఇదంతా నేను ఆలియా కోసమే చేస్తున్నాను. ఎందుకంటే తనకి తన ప్రవీణ్ దక్కాలి అని. వాడు నా చెల్లెల్ని ఈ అమ్మాయి కోసం వదిలేశాడా? ఈ అమ్మాయి కోసం. తను, నేనెప్పుడు ఏ అమ్మాయికి అన్యాయం చేయలేదు. బట్ షీ సో డిజర్వ్డ్ ఇట్. జస్ట్ లుక్ ఎట్ హర్. చూడడానికి అమాయకంగా ఉంటుంది, కానీ చాలా తెలివైంది. కేవలం డబ్బును మాత్రమే ప్రేమిస్తుంది. నేను తనని వదిలిపెట్టను. రిలాక్స్ అబ్బే, నువ్వు తనతో జీవితాంతం ఉండాలనుకోవడం లేదు కదా. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కదా. ఐ గెస్ యు ఆర్ రైట్.